ప్రారంభించాడు మాత్రమే, ఇంకా రాబోయే రోజుల్లో చాలా విషయాలు జరిగించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. So are you ready to listen to God's word? దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? If you have your Bibles with you, బైబిల్ ఉన్నట్లయితే turn your Bible to Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. Ephesians chapter 5. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక. Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము Verse 18 onwards. 18 నుంచి చదువుదాం. Ephesians chapter 5 verse 18 onwards. And be not drunk with wine wherein is excess, but be filled with the Spirit. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. Speaking to yourself in psalms and hymns and spiritual songs, and singing and making melody in your heart to the Lord. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు, giving thanks always for all things unto God and the Father in the name of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. I pray that Lord will speak to you this morning. దేవుడు ఈ రోజు మీతో మాట్లాడాలని నేను ప్రార్థిస్తున్నాను. I pray as you listen to this word, Holy Spirit speak to you personally. ఈ వాక్యమును ఈ రోజు మీరు వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతంగా మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. So don't sit in this place just for the sake of coming to Sunday and sitting in the service. ఆదివారం కాబట్టి చర్చికి వచ్చాం కాబట్టి ఏదో కూర్చున్నాం అన్నట్టుగా కూర్చోవద్దు. But listen and know what the Lord wants to tell us. దేవుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని వినండి శ్రద్ధగా. Today I want to share with you the Spirit-filled life. ఆత్మ చేత నింపబడినటువంటి జీవితాన్ని గురించి రోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. It is God's desire that we should be filled with the Spirit. ఆత్మ చేత మనం పూర్ణులమై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. Tell to the person who is sitting next to you. మీ పక్కతో ఈ మాట చెప్పండి. It is God's desire that you should be filled with the Spirit. మీరు ఆత్మ పూర్ణులై ఉండుట దేవునికి ఇష్టము అని చెప్పండి పక్కతో. Hallelujah. హల్లెలూయా. We must live a Spirit-filled life. మనము ఆత్మ పూర్ణులమై జీవించాలి. It's one thing that we are filled with the Word. It's another thing we are filled with the Spirit. మనము వాక్యము చేత నింపబడడం అనేది ఒక విషయము, ఆత్మ చేత నింపబడడం అనేది వేరే విషయం. Holy Spirit is not a doctrine పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి విషయం ఉపదేశం కాదు. where we can just study and learn about Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం పరిశుద్ధాత్మ ఇవ్వలేదు. Holy Spirit is a person where we can have a real experience with Him. పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వ్యక్తి ఆయనతో ఒక సహవాసం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. See, Pastor, 2-3 days, I'm spending time with my brother. గడిచిన 2 రోజుల నుంచి మేము ఇద్దరం కలిసి ఉంటున్నాం ఒక చోటే. We are sitting and talking and having fellowship. We are experiencing each other. మేము ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుతూ ఒకరినొకరు అనుభవిస్తున్నాం. So Holy Spirit is the person. కాబట్టి పరిశుద్ధాత్మ కూడా అలాగే ఒక వ్యక్తి. He is not coming only into the special meetings. ఆయన ఏదో స్పెషల్ మీటింగ్స్ పెట్టినప్పుడే అక్కడికి మాత్రమే దిగిరాడు. He is always inside of us. ఆయన ఎల్లప్పుడూ మనలో ఉన్నాడు. But it is important for us to be filled with Him. అయినప్పటికీ కూడా ఆయనతో నింపబడడం అనేది చాలా ముఖ్యం. You filled with Him in such a way where you lose control, where He controls you. మనల్ని మనం అదుపు తప్పి ఆయనే మనల్ని అదుపులో ఉంచేటువంటి ఒక రకమైన స్థితిలోకి వస్తాం. Everybody understand what I am saying? నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? We should be filled with the Spirit in such a way where we are not doing anything, but we are led by the Spirit everything. నిజంగా పరిశుద్ధాత్మ చేత మనం ఎంతగా నింపబడాలి అంటే మనల్ని మనం నడిపించడం కాదు, ఆయనే మనల్ని నడిపించే స్థాయికి మనం నింపబడాలి. There are times people were filled in a certain measure. కొన్నిసార్లు విశ్వాసులు కొంత ఆత్మతో నింపబడతారు. See, if you are in a river, ఉదాహరణకి మీరు ఒక నదిలో ఉన్నారనుకోండి, and if the water is only until knees, ఒకవేళ మోకాల దాకా నీళ్ళు అవుతుంది అనుకోండి, still you can have a control. అక్కడ మీరు కంట్రోల్ గా ఉంటారు. You can go, you can come, you can turn any direction. మోకాల దాకా ఉంటే ఆయన లోపలికి వెళ్ళి మంచిగా వచ్చేసి ఎక్కడ కావాలి తిరగవచ్చు లోపల. And if the water come to hip level, అయితే పై దాకా వచ్చింది అనుకోండి నీళ్ళు, still you can have a control. నడుము దాకా వచ్చినా కూడా మనం కొంచెం కంట్రోల్ ఉండొచ్చు. You can go and do whatever you want. ఆ నదిలో అటు ఇటు తిరగవచ్చు, ఈత కొట్టొచ్చు. But when the water comes to chest level, అయితే ఎదదాకా నీళ్ళు వచ్చినట్లయితే little bit we will lose our అప్పుడు control. కొంచెం కంట్రోల్ తప్పుతుంటాం But చూడండి. when water begin to flow above us, అయితే మన తలకు పైగా నీళ్ళు వచ్చాయనుకోండి, you don't have any control over it. కంట్రోల్ ఉంటాం మనం. You have to move where the water ఆ moves. నీళ్లు ఎటు పోతాయో మనం అటే పోతాం. This side if water is flowing, you will flow. ఇటుపక్క నీళ్లు వెళ్తుంటే అటు వెళ్తావు. The Holy Spirit is like that. పరిశుద్ధ
Spirit. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడినట్లయితే ఆయన చేత నడిపించబడతారు. Bible also says Holy Spirit is like a wind. అంతేకాదు బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఒక గాలి వంటి వాడు. In John chapter 3 you can read about it. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మీరు చూడొచ్చు ఆ విషయాన్ని. The wind goes whichever direction it wants to go. గాలి తనకు నచ్చిన దిశలో ప్రయాణం చేస్తుంది. The same way with the person who are filled with the Spirit. అలాగే ఆత్మ చేత నింపబడిన వారు కూడా. But I want to tell it. ఈ రోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. If you are filled with your Spirit, our life will become supernatural. మీరు దేవుని ఆత్మ చేత పూర్ణంగా నింపబడినట్లయితే మన జీవితం అసాధారణమైన విధంగా ఉంటుంది. Bible tells us we must be led by the Spirit of God. బైబిల్ సెలవిస్తుంది మనం ఆత్మ చేత నడిపించబడాలి అని. If you read Romans chapter 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీరు చదివితే Bible says, బైబిల్ చెప్తుంది those who are led by the Spirit of God, they are sons of God. దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారుడు అనబడుతారని వాక్యం సెలవిస్తుంది. See what the Bible says. బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? Bible doesn't say those who are led by the Spirit of God, they are children of God. దేవుని ఆత్మ చేత నడిపించేవారు నడిపించబడేవారు దేవుని పిల్లలు అని చెప్పట్లేదు అక్కడ. Children means not grown up. పిల్లలు అంటే ఎదగని వారు ఇంకా. But Bible says, కానీ బైబిల్ ఏం చెప్తుంది అక్కడ? those who are led by the Spirit of God, they are not children, they are sons of God. Grown up, mature sons of God. దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి వారు పిల్లలు అవుతారని చెప్పేసి లేదు అక్కడ. పరిపక్వత చెందిన కుమారుడు అవుతారనే మాట రాస్తుంది అక్కడ. Those who are led by the Spirit, they are sons of God. దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడతారో వారు దేవుని కుమారుడు అనబడతారు. We should be led by the Spirit in our life. కాబట్టి మనము దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. The Holy Spirit when begin to lead you, your life is supernatural. పరిశుద్ధాత్మ దేవునికి మనము లోబడడం ప్రారంభించినప్పుడు నడిపించబడడం ప్రారంభించినప్పుడు మన జీవితం అసాధారణంగా ఉంటుంది. The day you start to listen to His voice, the day you are led by the Spirit, your life is supernatural. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వినడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే ఆయన నడిపింపులో జీవించడం ప్రారంభిస్తావో నీ జీవితం అసాధారణంగా ఉంటుంది. Great man of God, I heard a story about those people. They were led by the Spirit in a supernatural way. చాలా మంది గొప్ప దైవజనుల గురించి విన్నాను. వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డప్పుడు అసాధారణమైన వ్యక్తులుగా జీవించారు. I heard a story about a man of God called Lester Sumrall. లెస్టర్ సమ్రాట్ అనే ఒక వ్యక్తి గురించి నేను విన్నాను. He was a very young man. అతను చాలా యవ్వనస్తుడు. He started his ministry. అతను తన పరిచయం ప్రారంభించాడు. He was not very famous. అతను చాలా పెద్ద ఫేమస్ వ్యక్తి కాదు. He was very young. అతను యవ్వనస్తుడు. And the Holy Spirit told him, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు అతనితో, go and meet one man of God. ఒక వ్యక్తిని నువ్వు వెళ్ళి కలువు అని చెప్పేసి అన్నాడు. His name is Howard Catter. అతని పేరు హవర్డ్ క్యాటర్. Go and meet him. అతను వెళ్ళి కలువు అని చెప్పేసి అన్నాడు. And you have to learn from him. నువ్వు వెళ్ళి అతని దగ్గర నుంచి నేర్చుకో అని చెప్పేసి అన్నాడు. And he went to meet that Howard Catter. కాబట్టి హవర్డ్ క్యాటర్ అనే వ్యక్తిని ఇతను వెళ్ళి కలిశాడు. Very big evangelist that ఆయన time. చాలా పెద్ద సువార్తికుడు. The moment Lester Sumrall meet that Howard Catter, లెస్టర్ సమ్రాట్ అనే వ్యక్తి హవర్డ్ క్యాటర్ ని కలిసినప్పుడు immediately Howard Catter said that the Lord told that you will come to me. వెంటనే అతను చెప్పిన మాట ఏంటంటే నువ్వు వస్తావని ప్రభు నాతో చెప్పి ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. And he said that you must learn from me. అంతేకాదు నా దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది అని చెప్పేసి అన్నాడు. Those days there was no phones in it, there was no cell phones, not much connection facilities were there. ఆ రోజుల్లో ఫోన్లు అట్లాంటివి లేవు కనుక ఎక్కువగా సంభాషణ జరిగే అవకాశాలు కూడా తక్కువ. Somehow after the meeting, ఆ మీటింగ్ తర్వాత Lester Sumrall was not able to meet him. లెస్టర్ సమ్రాట్ అనే వ్యక్తి అతని తర్వాత కలవలేకపోయాడు. When he began to ask about the people about where is the Howard Catter, హవర్డ్ క్యాటర్ అనే వ్యక్తి అసలు ఎక్కడున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే nobody knows. ఎవరికి తెలియట్లేదు. They told that Howard Catter used to travel just like that. Nobody knows where he will be. కొంతమంది ప్రజలు చెప్పిన మాట ఏంటంటే హవర్డ్ క్యాటర్ అనే వ్యక్తి ఎటు పోతాడో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు అని But చెప్పారు. Lester Sumrall wants to follow him. అయితే లెస్టర్ సమ్రాట్ అనే వ్యక్తి అతని కలవాలి, అతను అనుసరించాలనే ఆశతో ఉన్నాడు. Suddenly the Holy Spirit told him, go and buy a ticket to New Zealand. ఉన్నట్టుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడాడు. న్యూజిలాండ్ కోసం ఒక టికెట్ కొనుక్కొని చెప్పేసి. Go and buy a ticket to New Zealand in a ship. న్యూజిలాండ్ వెళ్ళడానికి ఒక షిప్ టికెట్, ఒక ఓడకి సంబంధించిన టికెట్ కొనుక్కొని చెప్పేసి అన్నాడు. He said, you don't have money. అతను చెప్పాడు నా దగ్గర డబ్బు లేదు. Lord told you, go to harbor, there is one person is waiting for you. దేవుడు చెప్పాడు నువ్వు ఆ హార్బర్కి వెళ్ళు, అక్కడ నీ కోసం ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడని చెప్పేసి So అన్నాడు. the same way he went to that harbor. అతను వెళ్ళాడు హార్బర్ కి. One person was waiting for Lester Sumrall. అతను లెస్టర్ సమ్రాట్ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. He said, you are searching for Howard Catter. నీవు హార్బర్ క్యాటర్ కొరకు వెతుకుతున్నావు కదా అని చెప్పేసి అడిగాడు. He is in New Zealand. Take this ticket. Go to New Zealand. అతను న్యూజిలాండ్ లో ఉన్నాడు, ఇది ఒక టికెట్ అని చెప్పేసి అతనే టికెట్ ఇచ్చి న్యూజిలాండ్ పంపించాడు. When I read his book, ఆ బుక్ నేను చదివినప్పుడు it was amazing. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. How people meet each other, how God connect with each other, how God opens big doors. దేవుడు కొంతమందిని కలిపే విధానం కావచ్చు, కొన్ని ద్వారాలు తెరిచే విధానం కావచ్చు, చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. The reason we are struggling in our life, we are not led
by the Spirit, we are think by reason, think by logic. అనేక సార్లు మన సమస్య అంతా ఏంటంటే మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడము, కానీ మనసులో మాత్రం పరిశుద్ధాత్మ గురించి ఆలోచనలు చేస్తాం. I'm going to tell you, my brothers and sisters, సహోదరులారా, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. if you want to walk with the Lord, మీరు దేవుడితో కలిసి నడవాలి అనుకుంటే you cannot be a thinking Christian. మీరు కేవలం మానసికమైన క్రైస్తవులు మాత్రమే ఉండకూడదు. You should be a Christian who are filled with the Holy Spirit. ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఉండాలి. Because sometimes the Holy Spirit will tell you which will not be logic to you. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి మాట్లాడే విధానం మనకు ఏమాత్రం అర్థం కాకుండానే ఉంటాయి. The Holy Spirit will tell you to buy a house without any money. ఉదాహరణకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, వెళ్ళి ఇల్లు కొనేసి అని చెప్పేసి అంటాడు, డబ్బులు లేకపోయినా కూడా. You will think, I don't have money, how I will buy? డబ్బులే లేవు, ఇల్లు అనమాటున్నాడు, నేను ఎట్లా కొనాలని నీకు అనిపిస్తుంది. But Holy Spirit tell you, start it, money will come. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు, ప్రారంభించు, డబ్బు వస్తుంది అని. The Holy Spirit tell you, go and buy a car. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, వెళ్ళి కారు కొనుక్కోవాలి. You will say, I don't have money. నా దగ్గర డబ్బులే లేవు, కారు ఎక్కడికి పోదాం. But if you start doing it, కానీ నువ్వు ప్రారంభించు, money will come. డబ్బు వస్తుంది. See, last time I was with one pastor. గడిచిన వారంలో నేను ఒక పాస్టర్తో ఉన్నాను. He told how he bought a car. అతను కారు ఎట్లా కొనడో చెప్తున్నాడు నాకు. He don't have any money. అతని దగ్గర డబ్బులే లేవు. He was just thinking that Lord is telling him to buy the car. ఒక కారు కొనాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. So he went to a car showroom. కాబట్టి ఒక షోరూమ్కి వెళ్ళాడు అతను. He asked, what is the car price? ఆ కారు రేట్ ఎంత అడిగాడు. Don't have any money. డబ్బులు ఏమి లేవు చేతిలో. Suddenly that person who was a manager was very kind to him. ఉన్నట్టుగా ఉండి అక్కడ ఉన్న మేనేజర్, ఆ షోరూమ్ మేనేజర్ చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. He told that I will do lot of things to help you. Somehow you buy this car. అతను చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎలాగైనా కారు కొనండి, నేను చేయాల్సిన హెల్ప్ అంతా చేస్తానని చెప్పేసి You go and ask some bank person to give you some loan. ఎవరి దగ్గర ఏదైనా బ్యాంక్కి వెళ్ళి ఏదైనా లోన్ అడగండి. He don't have a proper documents for it. లోన్ అడగడానికి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. When he went to that bank person, ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు the bank manager is ready to give a loan without any ఏ document. డాక్యుమెంట్స్ లేకుంటే లోన్ ఇవ్వడానికి సిద్ధమైపోయాడు బ్యాంక్ వాడు. And he got the loan and he bought the car. ఆ లోన్ వచ్చింది, కారు కొన్నాడు. And he has to pay minimum 10,000 EMI. అయితే ఈఎంఐ 10,000 నెలకు కట్టాలి. And he don't have money. దానికి కూడా డబ్బు లేదు. But he's telling me, అయితే అతను చెప్పిన మాట ఏంటంటే, brother అనిల్ బ్రదర్, I don't know how the Lord used to give money. ఎలా డబ్బులు దేవుడు ఇస్తున్నాడో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. Without fail, I paid every month EMI. ఏ సమస్య లేకుండా ప్రతి నెల నేను ఈఎంఐ కడుతున్నాను. When you start to listen to the Holy Spirit, పరిశుద్ధాత్మ స్వరాన్ని మీరు వినడం ప్రారంభించినప్పుడు you will accomplish some big things నీవు గొప్ప గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తావు. without having anything. ఏమీ చేతిలో లేకపోయినా కూడా. What we need to hear in our life is God's voice. మన జీవితంలో మనం వినాల్సినంత ఏంటంటే దేవుని స్వరం. Once you hear God's voice, it is finished. ఒకసారి దేవుని స్వరాన్ని నువ్వు వింటే అంతే. If God spoke to you, it is finished. దేవుడు నీతో మాట్లాడితే అది అయిపోతుంది అంతే. If you are filled with the Spirit, you can able to hear His voice. మీరు ఆయన ఆత్మ చేత నింపబడితే ఆయన స్వరాన్ని వినగలుగుతారు. If you are filled with your own thinking, you will keep on listening to your own thoughts. కానీ కేవలం మైండ్ తో ఆలోచించడం ప్రారంభిస్తే అప్పుడు ఆయన స్వరాన్ని మీరు వినలేరు. I'll tell you this. ఒక మాట చెప్తాను. We all know the scripture in the Romans chapter 10:17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనందరికీ బాగా తెలుసు. Faith cometh by hearing, వినుట వలన విశ్వాసం కలుగు, and hearing the word of God. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగు. So we think like this. మనం ఏమనుకుంటామంటే, By listening to the scripture, faith will come. వాక్యాన్ని వింటూ ఉంటే విశ్వాసం వస్తుంది అనుకుంటాం. Yes, it will come. నిజమే వస్తుంది. But I will tell you, అయితే ఒక మాట చెప్తాను. that verse means something different. ఆ వాక్యం ఇంకొక అర్థం కూడా ఉంది. The day you hear God's voice, faith will come. ఏ రోజైతే నువ్వు దేవుని స్వరాన్ని వింటావో ఆ రోజు నీకు విశ్వాసం If కలుగుతుంది. God told you do this, faith has come. దేవుడు ఇది చెయ్యి అని చెప్పడం నువ్వు వింటే నీలో విశ్వాసం You కలుగుతుంది. understand? అర్థమవుతుందా? The day you hear God's voice, ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వింటావో faith cometh by hearing. అప్పుడు ఆ వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. Hearing the word of God directly from Him. నేరుగా దేవుని స్వరాన్ని, దేవుని వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం The కలుగుతుంది. day the Holy Spirit tells you go and do this, finish, you have faith to do it. పరిశుద్ధాత్మ దేవుడు ఇది చెయ్యని ఎప్పుడైతే చెప్పడం నువ్వు వింటావో అప్పుడు విశ్వాసం కలుగుతుంది, నువ్వు చేసేస్తావు. You can go ahead and do it. నువ్వు వెళ్ళగలుగుతావు, చేయొచ్చు కూడా. Many years before, చాలా సంవత్సరాల the క్రితం Lord told me go to Mumbai. దేవుడు నాతో చెప్పాడు, ముంబై వెళ్ళు అని. I don't have any contacts. నా దగ్గర ఏ కాంటాక్ట్స్ లేవు, I don't know Hindi. నాకు హిందీ రాదు. Those days I don't know much English also. అప్పుడు నాకు ఎక్కువ ఇంగ్లీష్ కూడా రాదు. And most of the time, for first 1.5 years in Mumbai, I was only preaching in Tamil. 1.5 సంవత్సరం ముంబైలో నేను తమిళ్లో ప్రసంగం చేస్తున్నాను. You understand? అర్థమవుతుందా? So little bit only I know some English. కొంచెం ఇంగ్లీష్ తెలుసు.
And nobody is there to tell me, you go to Mumbai, we will support you. అయితే నువ్వు ముంబై వెళ్ళు, మేము నీకు అన్ని చూసుకుంటామని ఎవరు నాతో చెప్పలేదు. Neither my parents were not rich. నా తల్లిదండ్రులు కూడా ధనవంతులు కాదు. But then I heard a voice. అయితే నేను ఒక స్వరాన్ని విన్నా. Go to Mumbai. ముంబై వెళ్ళు. Finish. I am ready to go there. కాబట్టి నేను వెళ్ళడానికి సిద్ధపడ్డా. I don't know anything. నాకు ఏమీ తెలియదు. From where money will come. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో, Where I will stay. నేను ఎక్కడ ఉండాలో, Who will come. ఎవరు వస్తారో చర్చ్, Where I will start my church. ఎక్కడ నా చర్చ్ ప్రారంభించాలి, I don't know anything. ఏమీ తెలియదు నాకు. God told me go to Mumbai. దేవుడు చెప్పాడు ముంబై వెళ్ళు అని. Faith cometh by hearing and hearing His word. వినుట వలన విశ్వాసము కలుగును. ఆయన స్వరము వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. The day you hear God's voice, it's powerful. It will accomplish it. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని నువ్వు వింటావో అది చాలా శక్తివంతమైంది, అది జరుగుతుంది. I went to Mumbai నేను ముంబై వెళ్ళాను. in the year 2006. 2006లో వెళ్ళాను. Many people thought I will go there, I will struggle and I will come back. కొంతమంది అనుకున్నారు ఇతను వెళ్తాడు, అక్కడ కష్టపడతాడు, తిరిగి వచ్చేస్తాడు. He is going very emotionally. ఎందుకంటే చాలా ఉద్రేకం జరుగుతున్నాడు మనకు. He don't know Hindi also. హిందీ రాదు, He don't know anyone. ఎవరు తెలియదు అక్కడ. And he was very young. చాలా యవనస్తుడు. What he will go and do there? ఏం చేస్తాడు, Whatever ministry you wanted to do it here. ఏదో సేవ చేయాలనుకుంటే ఇక్కడ చేయకూడదా? Why you want to go to Mumbai? ఎందుకు ముంబై దాకా వెళ్ళాలి? Who is there in Mumbai? ఎవరున్నారు ముంబైలోని? I don't know anything. ఏమీ తెలియదు నాకు. I heard his voice. Go నేను to ఆయన Mumbai. స్వరాన్ని విన్నాను, ముంబై వెళ్ళు. I went to Mumbai. నేను వెళ్ళాను ముంబైకి. Initially I don't have anything. ప్రారంభంలో నేను నా దగ్గర ఏమీ లేదు. Living in a small hut. నేను ఒక చిన్న ఇంట్లో ఉన్నాను. Don't have in that hut don't have a toilet bathroom also. నేను ఉంటున్న ఇంట్లో బాత్రూమ్ టాయిలెట్స్ కూడా లేవు. I have to go to a Catholic church to take bath. నేను స్నానం చేయడానికి ఒక క్యాథలిక్ చర్చికి వెళ్ళేవాడిని. Backside the Catholic church there was a water tank. చర్చి అనగానే ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఉండేది. So I have to pay the watchman 3 rupees, 5 rupees and go and wash my clothes and I have to take bath there. అక్కడ ఉండే వాచ్మెన్ కి ఒక 3 రూపాయలు 5 రూపాయలు అట్లా ఇచ్చి బట్టలు ఉతుక్కొని స్నానం We చేయించేవాడు. have to go to public toilet. అట్లా పబ్లిక్ టాయిలెట్ కి వెళ్ళేవాడిని. Give some money and stand in the line for public toilet. పబ్లిక్ టాయిలెట్ దగ్గర చాలా మంది లైన్ కట్టి ఉంటారు కనుక కొన్ని డబ్బులు ఇచ్చి లైన్ లో నిలబడాలి. When I come to my house, no fan. ఇంట్లోకి వస్తేనేమో ఇంట్లో ఫ్యాన్ కూడా ఉండేది కాదు. Even if I have fan, I used to sweat a lot. ఒకవేళ ఫ్యాన్ ఉన్నా కూడా నాకు బాగా చెమట పట్టేది. But there is no fan. కానీ ఫ్యాన్ లేదు చూడండి. No pillow. అంతేకాదు తలగడ కూడా లేదు. My pant shirt is my pillow. నా ప్యాంట్ షర్టే నాకు పిల్లో. Daily night I will roll all my pant shirt and I will sleep there. ప్రతిరోజు నా ప్యాంట్ షర్ట్ మంట పెట్టుకోవడం, తల కింద పెట్టుకోవడం. I don't know anything. నాకు ఏమీ తెలియదు. Where I went there was a Muslim area. నేను వెళ్ళిన ప్రాంతం ఏమో ముస్లిమ్స్ ఉండే ప్రాంతం. Where to start prayer I don't know. ఎక్కడ ప్రార్థన ప్రారంభించాలో నాకు అర్థం కాలేదు. Whose house to go I don't know. ఎవరింటికి వెళ్ళాలో తెలియలేదు నాకు. Who will translate for me I don't know. నాకు ట్రాన్స్లేషన్ ఎవరు చేస్తారో కూడా తెలియలేదు నాకు. I don't know anything. ఏమీ తెలియదు చూడండి. Just the Holy Spirit led me. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. I went there. నేను వెళ్ళాను. From that time every miracle was supernatural. అప్పటి నుంచి జరిగిన ప్రతి అద్భుతం కూడా అసాధారణంగానే జరిగింది. God was leading me to people's house, supernatural. దేవుడు కొంతమంది ఇల్లు కూడా అసాధారణంగా నడిపించాడు. I met some people, I connected with certain people. కొంతమంది వ్యక్తులను కలిశాను, కొంతమంది వ్యక్తులతో దేవుడు సంబంధం కలిపాడు. Wonderful came to me for translation, to help me, to be with me. నాకు ట్రాన్స్లేషన్ చేయడానికి కావచ్చు, నాకు సహాయం చేయడానికి కావచ్చు, నాతో పాటు పని చేయడానికి కావచ్చు, చాలా మంది రావడం ప్రారంభించారు. From that day onwards, still today they are with me. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు నాతోనే ఉన్నారు. It is more than 10 years. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. God has bring lot of people. దేవుడు అనేక మందిని తీసుకొచ్చాడు నా God జీవితంలోకి. has opened doors for my finances. దేవుడు ఆర్థికంగా ద్వారాలు తెరిచాడు నా కోసం. From a hut to we went to a two bedroom hall kitchen. చిన్నపాటి ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉండేటువంటి ఇంట్లోకి వెళ్ళాను. And where we don't have any people. అక్కడ జనాలు ఎవరు ఉండేవారు కాదు. And in our church we don't have any people. మా చర్చిలో జనాలు లేరు. But today we have 2 churches. కానీ ఈ రోజు మాకు 2 చర్చిలు ఉన్నాయి. And there are many other people who been with me, trained under me, going and starting churches. అంతేకాదు నాతో ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది వ్యక్తులు వేరే పరిచయం కూడా ప్రారంభించారు. And I'm still thinking. ఇప్పటికీ నేను ఇంకా ఆలోచిస్తున్నాను. Now if I'm more filled with the Spirit, I will accomplish something impossible. Seems impossible. ఇంకా నేను ఆత్మచేత అధికంగా నింపబడితే ఇంకా సాధ్యమైన కార్యాలు చేయగలుగుతాను. Today people are asking me, ప్రజలు అడుగుతుంటారు, how you went to Mumbai? నువ్వు ఎలా ముంబై వెళ్ళావు? Without any contact. ఏ సంబంధాలు లేకుండా ఎట్లా Without పోయావు? anybody supporting you. అక్కడ సపోర్ట్ లేకుండా ఎలా వెళ్ళావు? Oh, it's a great faith. ఎంత విశ్వాసమో. No. I thought it was a faith. It is not faith. It was God's leading. నిజానికి అది విశ్వాసం కాదు, అది దేవుడి నడిపింపు. He just led me. I went without knowing. దేవుడు నడిపించాడు, తెలియకుండానే వెళ్ళాను. He told me to go. ఆయన వెళ్ళమని చెప్పాడు. I am not saying I will go to Mumbai in the name of Jesus. I will go to Mumbai in the name of Jesus. యేసు నామములో ముంబై పోతాను, యేసు నామములో ముంబై పోతాను అని చెప్పేసి నేను అనుకొని పోలేదు అక్కడికి. No. He told me to go. I went there. ఆయన వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాను. So I cannot. It is my faith. I can say it is His leading. కాబట్టి
follow his leading, you will accomplish something supernatural. ఆయన నడిపింపు ప్రకారంగా నువ్వు వెళ్తే అసాధ్యాలను చూస్తావు. You know what seems not logical to your mind, but the Holy Spirit will tell you to do it. నీ మైండ్ కి ఏమాత్రం అర్థం కాని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతుంటాడు. I met another friend. నేను ఒకసారి ఒక ఫ్రెండ్ కలిశాను. You know, he told how he built his church. అతను తన మందిరాన్ని ఎలా కట్టాడో చెప్తున్నాడు. One day the Lord put him in his heart to build a church. ఓ రోజు దేవుడు అతని హృదయంలో ఒక మందిరము కట్టాలి అని ఒక Don't have any money. డబ్బులు ఏం లేవు. But he decided. అతను నిర్ణయించుకున్నాడు. He started. అతను ప్రారంభించాడు. And the Lord began to give money. దేవుడు డబ్బుని ఇవ్వడం ప్రారంభించాడు. Finally he ended up building, spending money of 73 lakhs. 73 లక్షల విలువైన మందిరాన్ని ఆగరి కట్టాడు. The Lord began to provide. దేవుడు సమకూర్చాడు. If you follow his leading, you will end up accomplish great things. ఆయన నడిపింపును కనుక అనుసరిస్తే అసాధ్యాలను చూస్తావు. It's not only for people who are in ministry. అది సేవలో ఉన్న వారికి మాత్రమే కాదు. It is for everything. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి It is for studies, it is for job, it is for business. జాబ్ చేయడానికి కావచ్చు, ఉద్యోగం చేయడానికి కావచ్చు, వ్యాపారం చేయడానికి కావచ్చు, చదువు కోసం కావచ్చు. If you follow his leading, you will accomplish supernatural నువ్వు things. ఆయన నడిపింపును అనుసరిస్తే అసాధ్యాలను నువ్వు చేయగలుగుతావు. Bible says you must be filled with the Spirit. బైబిల్ చెప్తుంది నువ్వు ఆత్మ చేత నింపబడవలని. How to be filled with the Spirit? ఆత్మ చేత ఎలా నింపబడతావు? Bible says. బైబిల్ చెప్తుంది. Book of Ephesians. ఎఫెసీయులకు రాసిన It is పత్రిక. not my words, in the Bible. నా మాటలు కాదు, బైబిల్ చెప్తున్న It మాటలు. says, do not be drunk with much wine in excess. మీరు మద్యము చేత భక్తులు కాకుడి. Don't be intoxicated with the wine. మద్యముతో మత్తులై ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. Don't allow the wine to control you. మద్యము మిమ్మల్ని కంట్రోల్ చేసేటట్టుగా ఉండకండి. But you drink in the Spirit. అయితే ఆత్మను పానము చేయండి. Be filled with the Spirit. ఆత్మ చేత పూర్ణులై ఉండండి. So how to be filled with the Spirit? ఆత్మ చేత ఎలా నింపబడతావు? It is like drinking. ఇది ఎలా అంటే తాగడం లాంటిది. One thing about drinking. తాగడం ఏంటంటే You cannot drink without opening your mouth. తాగాలి అంటే నోరు తెరవాలి. If you want to drink, you must learn to open your mouth. నోరు తెరవడం నీకు తెలిస్తేనే అప్పుడు అది వస్తేనే నువ్వు తాగగలుగుతావు. If you want to be filled with the Spirit, అలాగే ఆత్మ చేత నువ్వు నింపబడాలంటే you must open your mouth. అలాగే నీ నోరు తెరవాలి. You must sing songs, నువ్వు పాడగలగాలి, praises. దేవుని స్తుతించగలగాలి. The Bible says in book of Ephesians, బైబిల్ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అదే చెప్తుంది. it says, speaking to yourself in psalms and hymns and spiritual songs, singing and making melody in your heart to the Lord. అందుకే 19వ వచనం చెప్తుంది, ఒకరినొకరు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు అనే మాటలు ఉన్నాయి ఇక్కడ. If you are sitting and worrying, you will not be filled. కూర్చొని చింతిస్తూ దిగులు పడుతుంటే ఏమీ జరగదు. If you keep on thinking, నీవు ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ జరగదు. the problem with many Christians, they are thinking Christian. చాలా మంది క్రైస్తవులతో సమస్య ఏంటంటే ఆలోచిస్తారు అంతే వాళ్ళు. But if you want to walk with the Lord, దేవుడితో నడవాలి అంటే you must be a drinking Christian. నీవు ఆలోచించే క్రైస్తవుడి కాదు, తాగే క్రైస్తవుడి కావాలి. You must drink the Holy Spirit. పరిశుద్ధాత్మను పానం చేయాలి. You must always filled with the Holy ఆయన Spirit. ఆత్మ చేత నింపబడాలి. Many people get sickness by thinking. అనేక మంది అనారోగ్యం పాల్గొనడానికి కారణమే ఆలోచించడం. Their mind always goes. ఎందుకంటే మైండ్ ఎప్పుడు చిక్ ఆలోచిస్తారు. What to do? ఏం చేయాలి? Keep on thinking. ఆలోచిస్తూనే ఉంటుంది. తలనొప్పి వస్తుంది. Blood pressure. రక్తపోటు పెరుగుద్ది. What to do? ఏం చేయాలి? ఎట్లా బతకాలి? Headache. తలనొప్పి. Have you ever experienced like that? చాలా మందికి వచ్చింది కదా అనుభవం ఇక్కడ. Thinking like that, what to do, get a headache. ఏం చేయాలి? ఆలోచించి తలనొప్పి వస్తుంది. But if you start to drink, you తాగడం ప్రారంభిస్తే మందు కాదు. don't need to think what to do. If you drink, the Holy Spirit will make you to do it. పరిశుద్ధాత్మను త్రాగడం ప్రారంభించినట్లయితే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి సహాయం మీకు చేస్తారు. He will lead you what to do. ఏం చేయాలో ఆయన మీకు నడిపింపులు ఇస్తారు. So don't be a thinking Christian. కాబట్టి ఆలోచించే క్రైస్తవులుగా ఉండొద్దు. Learn to be a drinking Christian. తాగే క్రైస్తవులుగా మారండి. From today onwards, you must learn to drink the Holy Spirit. పరిశుద్ధాత్మను తాగడం ఈ రోజు నుంచి నేర్చుకోండి. Hallelujah. Hallelujah. Bible talks about Holy Spirit is like in the kind of drinking experience. పరిశుద్ధాత్మ గురించి బైబిల్ అదే మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ అనుభవం ఎలాంటిదంటే ఒక త్రాగేటువంటి దాంతో సమానంగా If you read John Gospel, యోహాను సువార్త మీరు చదివితే Jesus says, యేసు ప్రభువు చెప్పారు, if anyone thirsty, ఎవరైనా దప్పికొని ఎడలా, if anyone thirsty, let him come unto me. మీలో ఎవరైనా దప్పికొని ఎడలా నా యొద్దకు రావలను, I will give it. నేను ఇస్తాను You అతనికి. must be thirsty. మీరు దప్పికొని ఉండాలి. You must say, oh Lord, I want more of the Spirit. అవును ప్రభువా, ఆత్మ చేత నేను అధికంగా నింపబడాలి. Have you ever prayed like that? ఎప్పుడైనా అలా ప్రార్థించారా? Lord, I want more of your Spirit. దేవా నీ ఆత్మ నాకు అధికంగా కావాలి. Lord, I want to drink in your Spirit. నీ ఆత్మ నేను
me your spirit. మీ ఆత్మని ఇవ్వండి ప్రభువా. Quench my thirst. నా యొక్క దప్పికను తీర్చండి. See, if you are very thirsty, మీరు ఎక్కువ దాహంతో ఉంటే you must drink water. Then only you will be satisfied. అప్పుడు నీళ్లు తాగాలి, అప్పుడే తృప్తి కలుగుతుంది. And you know, when we are thirsty, మనం దప్పికతో ఉన్నప్పుడు we feel like drinking more water. మనం ఎక్కువ నీళ్లు తాగాలనుకుంటాం. I have a habit of drinking more water. నాకు ఎక్కువ నీళ్లు తాగే అలవాటు ఉంది. Wherever anybody keep one bottle of water, you know, while within 1 hour I will sitting there and drink and finish the water. ఎవరైనా కనుక ఒక బాటిల్ వాటర్ నాకు ఇచ్చారనుకోండి, గంటలు అయిపోచేస్తాను తాగి. I used to drink lot of water. చాలా నీళ్లు తాగేవాడిని. You know, you must learn to drink lot of the spirit. అలాగే పరిశుద్ధాత్మను అధికంగా త్రాగడం నేర్చుకోవాలి. When you are spirit filled, you are a supernatural మనం person. ఆత్మచేత నింపబడితే అసాధారణమైన కార్యాలు చేస్తాం. You will not struggle. మీరు బాధపడరు, You will not be striving, thinking what to do. I don't know, Lord, crying. No. ఏం చేయాలి ప్రభువా, ఏం అర్థం కావట్లేదు, నా బ్రతుకు ఏమైపోతుందో అని దిగులు పడుస్తూ ఏడవలసిన అవసరం లేదు. When you are filled with the spirit, ఆత్మచేత నింపబడితే supernatural wisdom will be there. అసాధారణమైన జ్ఞానం మీకు కలుగుతుంది. Suddenly idea comes. వెంటనే ఐడియా వస్తాయి. Okay, let me do this. ఇది చేద్దాం అనిపిస్తుంది. Okay, let me go and meet that person. అక్కడికి వెళ్దాం, అతన్ని కలుద్దాం. Okay, let me go and do this. ఇది చేద్దాం. You have a leading, you have some idea, you have some wisdom. నీకు ఒక జ్ఞానం కానీ, ఒక ఆలోచన రూపంలో కానీ, ఒక నడిపింపు రూపంలో కానీ నీకు సహాయపడతాడు దేవుడు. Today I want to tell you, my brothers and sisters, ఈ రోజు సహోదరులారా మీతో you చెప్పాలనుకుంటున్నాను, must be filled with the Spirit. మీరు ఆత్మచేత నింపబడాలి. How you can be filled with the Spirit? ఎలా ఆత్మచేత నింపబడతాం? You must drink so much. నువ్వు ఎక్కువగా త్రాగాలి. You must be thirsty for it. ఆయన కొరకు దప్పిక కొనాలి. One great man of God had only 2 lines of prayer. ఒక గొప్ప దైవజనుడు 2 లైన్లే ప్రార్థన చేశాడు. Only 2 lines. 2 లైన్లు ప్రార్థన Lord, చేశాడు. fill me, use me. ప్రభువా నన్ను ఆత్మచేత నింపు, నన్ను వాడుకో. Lord, fill me, use me. నన్ను ఆత్మచేత నింపు, నన్ను వాడుకో. Lord, fill me and use me. నన్ను నింపు, నన్ను వాడుకో. If you are filled, నువ్వు నింపబడితే you are powerful. నువ్వు శక్తివంతంగా ఉంటావు. If you are filled, నువ్వు నింపబడితే you will be led by the Spirit. నీవు ఆత్మచేత నడిపింపబడతావు. Your job to make sure that you are filled. నీ పనంతా ఏంటంటే ఆత్మచేత నింపబడ్డావా లేదా తెలుసుకోవడం నీ పని. Are you listening? ఎంతమంది నా మాటలు వింటున్నారు? Everyone? ఎంతమంది మా Your job is to make sure that you are filled by the Spirit. నీ పని ఏంటంటే ఆత్మచేత నింపబడ్డారా లేదా చూసుకోవడమే మీ పని. God's job is to lead you once you are filled. దేవుని పని ఏంటంటే మీరు నింపబడిన తర్వాత మిమ్మల్ని నడిపించడం. It is easy for the Holy Spirit to lead you when you are filled with the Spirit. నీవు ఆయన ఆత్మచేత నింపబడితే నువ్వు ఆయన చేత నడిపించబడటం సులువవుతుంది. Today you must pray, Lord, I want to be filled with ఈ you. రోజు ఇక్కడ మీరు ప్రార్థన చేయగలగాలి, ప్రభువా నన్ను నీ ఆత్మచేత నింపమండి. How you can be filled with the Spirit? ఎలా నింపబడతారు? By singing songs, పాటలు పాడడం ద్వారా, by praising God, ఆయన స్తుతించడం ద్వారా, by giving thanks to the Lord. దేవుడిని స్తుతిస్తూ ఉండడం ద్వారా. Oh, giving thanks to the Lord is very important. దేవుడికి స్తుతి చెల్లించడం చాలా ముఖ్యమైన విషయం. Oh, being thankful will bring fresh anointing. దేవుడికి కృతజ్ఞత చెల్లించే ఆ హృదయంలోనికి కొత్త అభిషేకం వచ్చి చేరుతుంది. Many people are not thankful. అనేక మందికి కృతజ్ఞత చెల్లించే అలవాటు ఉంటుంది. I'm telling you, learn to be thankful. దేవుడికి కృతజ్ఞత చెల్లించడం అలవాటు చేసుకోండి. First of all, learn to be thankful for small things. చిన్న చిన్న విషయాలు కూడా దేవుడిని స్తుతించండి. God, appreciate this thankful heart. చూడండి, ఎవరైతే కృతజ్ఞత చెల్లిస్తారో వారిని దేవుడు He likes it. ఆయన ఇష్టపడతాడు. He appreciates so much. ఆయన చాలా ఇష్టపడతారు ఆ వ్యక్తుల్ని. We like a thankful person. మనల్ని కూడా చూడండి, కృతజ్ఞత చెల్లించాలంటే మనకి ఇష్టం. Many parents very much upset with the children. కొంతమంది పిల్లలు అంటే తల్లిదండ్రులు చాలా కష్టం చూడండి. They do their best. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా చేస్తారు. Still children are asking, what you did for me? కానీ వాడేమంటాడు, ఏం చేసినావు నాకు అంటాడు. What big things you did? పెద్ద ఏం చేసినావు నువ్వు పెద్ద నాకు. Many children are asking their parents. తల్లిదండ్రులు అంత చేసినా కూడా పిల్లలు అలాగే క్వశ్చన్ చేస్తారు. Parents feel bad. తల్లిదండ్రుల హృదయం గాయపరచబడుతుంది. Oh, I am trying to do everything in my power, my నా capacity. శక్తితో నా బలంతో నేను ఏం చేయగలను అంతా చేశానే. And children are not thankful. వీళ్ళకి మాత్రం ఏమాత్రం లేదు. Many times, many children are not thankful to God. అనేక సార్లు అలాగే మనము కూడా దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటాం. They are murmuring, they are complaining. సరుగుతా ఉంటారు, ఫిర్యాదు చేస్తూ ఉంటారు. They are going on telling everyone their problems. వారు అందరి ఇళ్ళకి పోతారు, వాళ్ళ సమస్యలన్నీ చెబుతూ ఉంటారు. They meet any sister, any brother, they will tell their problems. ఎవరైనా సిస్టర్ గారు ఎవరైనా బ్రదర్ గారు సిస్టర్ మాకు ఇంత కష్టం వచ్చింది. Sometimes it's like a competition. ఇది ఎట్లంటే కాంపిటీషన్ కూడా ఉంటుంది దాంట్లో. Whose problem is big? ఎవరి సమస్య పెద్దది అనే దాని గురించి కూడా కాంపిటీషన్ అక్కడ. One sister will tell, that sister will go with a very sad face. వెళ్ళట్లేదు మొహంతో విధానం పెట్టుకొని పోతుంది. One sister will ask, what happened to you, sister? అడుగుతుంది మాట, ఏమైంది సిస్టర్? You look very dull. చాలా బాధగా ఉన్నావు. Oh, why you ask that?
ఏం అడుగుతావులేమో They were keeping sad face so that somebody will ask them. కొంతమంది ముఖం వికారంగా పెట్టడానికి కారణం ఏంటంటే అడగాలి ఎవరో ఒకరు ఏంటి అనుకోవడం అని. So now somebody will ask, what happened, sister? ఏమైంది సిస్టర్ అడిగితే Oh, I don't know, I'm in tension. So